Children, we have completed the lesson the new blue dress. The new blue dress lesson complete అయిపోయింది. Now we will learn another topic, that is breakfast is important. Breakfast మనకి ఎలా ఇంపార్టెంటో అది మనము తెలుసుకుందాం. Breakfast is an important meal, particularly for children, as it breaks the fast of the sleep hours and prepares them for school and increases their attention span. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీల్ అనమాట. మనం అది బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ మార్నింగ్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం నైట్ డిన్నర్ చేసి పడుకుంటాం. నైట్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎన్ని అవర్స్ టైం వస్తుంది? చాలా అవర్స్ టైం వస్తుంది కదా. కాబట్టి మనం స్కూల్కి ప్రిపేర్ అవ్వాలి. స్కూల్లో మనం కాన్సన్ట్రేటెడ్గా లెసన్స్ అవన్నీ కాన్సన్ట్రేషన్గా వినాలి అంటే మనము చిల్డ్రన్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. Recent research provides compelling evidence that malnutrition, even in its milder forms, can have a detrimental effect on the cognitive development of children. రీసెర్చ్ చేసిన వాళ్ళకి రీసెర్చ్లో ఏమని తెలిసిందంటే, మాల్న్యూట్రిషన్ న్యూట్రిషన్ కొంచెం తక్కువైనా కూడా అది మనకి చైల్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ఇలాంటివన్నీ చిల్డ్రన్లో డెవలప్ అవ్వకుండా అవన్నీ వాటిని ల్యాగ్ అవుతున్నారు అనమాట ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయని పిల్లలు. ఈవెన్ షార్ట్ టర్మ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇన్ఫ్లుయెన్స్ ద చైల్డ్ బిహేవియర్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది బ్రేక్ఫాస్ట్ చేయడం వలన కూడా. ఈవెన్ షార్ట్ టర్మ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ influence the child behavior, ability to concentrate and to perform complex tasks. బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వలన వాళ్ళ బిహేవియర్ కానీ ఎబిలిటీ కానీ కాన్సన్ట్రేషన్ కానీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకున్న పిల్లలతో పోలిస్తే బ్రేక్ఫాస్ట్ తీసుకునే పిల్లలు వాళ్ళు కొంచెం మైల్డ్గా రెస్పాన్స్ ఇవ్వడము, వాళ్ళు అంత యాక్టివ్గా ఉండట్లేదు అనమాట క్లాస్లో. స్కిప్పింగ్ ఏ మీల్ ఆర్ ఈటింగ్ ఏ హరీడ్ బ్రేక్ఫాస్ట్ కెన్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద చైల్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. మనం ఒకసారి స్కిప్ చేసి పర్లేదు వన్ డేకే కదా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒకటేసారి లంచ్ చేయొచ్చు అని అనుకోకూడదు అనమాట. అది బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీలు. ఈ బ్రేక్ఫాస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, అట్లనే ఇవన్నీ చైల్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ చేయాలి, దాన్ని అసలు స్కిప్ చేయకూడదు. అమాంగ్ ద చిల్డ్రన్ హూ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, ద టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ దే హ్యాడ్ అగైన్ మేడ్ ఏ బిగ్ డిఫరెన్స్. బ్రేక్ఫాస్ట్ చేసిన పిల్లల్లో కూడా ఏ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా డిఫరెన్స్ చూపిస్తుందంట. చిల్డ్రన్ హూ హ్యాడ్ కర్డ్ రైస్, దాల్ రైస్ విత్ ఎ సైడ్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్ స్కోర్డ్ ద మ్యాక్సిమమ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ. మార్నింగ్ పిల్లలు కర్డ్ రైస్, దాల్ రైస్ తిన్న, పెరుగన్నము, పప్పన్నం తిన్న పిల్లలు, సైడ్ డిష్ వేరే ఏదన్నా పెట్టుకుని తిన్న పిల్లలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉందంట. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉందంట. మెమరీ కూడా వాళ్ళకి చాలా ఉందంట మిగతా వేరే పిల్లలతో పోల్చుకుంటే. చిల్డ్రన్ హూ డ్రాంక్ కాఫీ ఆర్ ఎనర్జీ డ్రింక్ ఆర్ పోరిజ్ అలాంగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ స్కోర్ లెస్ దాన్ ద చిల్డ్రన్ హూ హ్యాడ్ బోత్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎనర్జీ డ్రింక్. పిల్లలు కాఫీ కానీ ఏదైనా ఎనర్జీ డ్రింక్ కానీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు పిల్లలు కొంచెము లెస్ స్కోర్ చేశారంట, అంటే వాళ్ళ మెమరీ పవర్ కొంచెము తగ్గిందనమాట. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎనర్జీ డ్రింక్ రెండు తీసుకున్న పిల్లలతో పోలిస్తే ఓన్లీ కాఫీ ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళలో కాన్సన్ట్రేషన్ తగ్గింది, మెమరీ కూడా తగ్గింది. చిల్డ్రన్ హూ హ్యాడ్ ఇడ్లీ ఆర్ దోస విత్ సాంబార్ పర్ఫార్మ్డ్ బెటర్ దాన్ చిల్డ్రన్ హూ హ్యాడ్ ఇట్ విత్ షుగర్ ఆర్ చట్నీ. ఇడ్లీ ఆర్ దోశ విత్ సాంబార్తో ఇడ్లీ దోశ తిన్న పిల్లలు వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారంట. ఎవరు ఇడ్లీ ఆర్ దోశ విత్ చట్నీ కానీ షుగర్ కానీ తీసుకున్న పిల్లల కంటే కూడా సాంబార్తో తీసుకున్న ఇడ్లీ ఆర్ దోశ ఆ పిల్లలు చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉందంట, మెమరీ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. చట్నీ యాజ్ ద ఫార్మర్ హ్యాడ్ బోత్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ అండ్ ఈజ్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్. ఇడ్లీ దోశ విత్ సాంబార్ అంటే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ కూడా అందుతుంది, ప్రోటీన్స్ అవన్నీ కూడా అందుతున్నాయి కాబట్టి ఫుల్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అయింది. ఇడ్లీ విత్ సాంబార్ ఆర్ దోశ విత్ సాంబార్ వాళ్ళకి వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అయింది కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ వన్ విచ్ హ్యాస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ లైక్ ఇడ్లీ అండ్ సాంబార్, రైస్ అండ్ దాల్ ఆర్ కర్డ్, చపాతీ విత్
dal egg curry, egg sandwiches, puri and potato and a glass of milk. ఇక్కడ ఫుల్ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అనేది చెప్తున్నారు. కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ లైక్ ఇడ్లీ అండ్ సమ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. The best breakfast is one who has the combination of carbohydrate, protein and fat. ఏమి ఉండాలి, కాంబినేషన్స్ ఏమి ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్ కూడా ఉండాలి. అది కూడా కంప్లీట్ కాంబినేషన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తున్నారు. ఎట్లాంటివి, ఇడ్లీ అండ్ సాంబార్, రైస్ అండ్ దాల్ ఆర్ కర్డ్. ఎట్లాంటివి, ఇడ్లీ సాంబారు, రైస్, దాల్ కానీ పప్పు కానీ పెరుగు కానీ. చపాతీ విత్ దాల్ ఎగ్ కర్రీ, చపాతీ విత్ పప్పు ఎగ్ కర్రీ తోటి. ఎగ్ శాండ్విచెస్ కానీ. పూరి అండ్ పొటాటో అండ్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. పూరి అండ్ పొటాటో అండ్ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఇది కంప్లీట్ కాంబినేషన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనేసి వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్తున్నారు. బ్రేక్ఫాస్ట్ విచ్ ప్రొవైడ్స్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ లైక్ ఇడ్లీ అండ్ షుగర్, ఇడియప్పం అండ్ షుగర్ గివ్స్ ఇమీడియట్ ఎనర్జీ బట్ ఇట్ డస్ నాట్ లాస్ట్ లాంగ్. సే నో టు జంక్ ఫుడ్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సపోజ్ కార్బోహైడ్రేట్స్ ఏంటివి, ఇడ్లీ అండ్ షుగర్. ఇడ్లీ షుగర్ తోటి తీసుకుంటే, అట్లానే ఇడియప్పం షుగర్ తోటి తీసుకుంటే షుగర్ వల్ల మనకి ఇమీడియట్ ఎనర్జీ వస్తుంది, కానీ తర్వాత మనకి అది ఎక్కువసేపు మనకి ఉండదన్నమాట. దానివల్ల కాన్సన్ట్రేషన్ కూడా ఉండదని చెప్తున్నారు. సే నో టు జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే ఏంటి, పిజ్జాస్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అలాంటివన్నీ జంక్ ఫుడ్. కాబట్టి జంక్ ఫుడ్ తినకుండా ఇట్లాంటి వెల్ బ్యాలెన్స్డ్ మీలు తింటే మనకి చాలా మంచిది, పిల్లలకి ఇంకా మంచిది అని చెప్తున్నారు. సో చిల్డ్రన్, వెల్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లానే స్కిప్పింగ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. అట్లానే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము కూడా ఇంపార్టెంట్ కాదు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు, కంపల్సరీ తినాలి. అలానే వెల్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినాలి. ఓకే చిల్డ్రన్.